ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, లీడర్, ఫిదా వీటిలో ఏ సినిమాలోనూ జనాలకు కావాల్సిన మాస్ ఫైటింగ్స్ గానీ పంచ్ డైలాగ్స్ కానీ ఏమీ ఉండవు. కేవలం జనాలకు కావాల్సిన ప్యూర్ ఎమోషన్, లవ్, సమాజం ఎలా ఉందో చూపించే నిజాయితీ మాత్రమే ఉంటాయి. అందుకే ఈ సినిమాలు చేసిన శేఖర్ కమ్ముల గారికి ఇండస్ట్రీలో ఎంతో రెస్పెక్ట్ ఉంటుంది. తెలుగులో రాజమౌళి, త్రివిక్రమ్ లాంటి ఏ గొప్ప డైరెక్టర్ కూడా ఇంత హానెస్ట్ ఫిల్మ్స్ తీయలేరు. హీరోయిన్ క్యారెక్టర్ చుట్టూనే కథ తిప్పుతూ దాని ద్వారా హీరోని ఎలివేట్ చేయడం శేఖర్ కమ్ముల గారి స్పెషాలిటీ. అయితే అసలు శేఖర్ కమ్ముల బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఐఏఎస్ అవ్వాల్సినోడు డైరెక్టర్ ఎలా అయ్యాడు? అమెరికాలో లక్షల జీతాన్ని కూడా వదిలేసి సినిమాలోకి ఎందుకు వచ్చాడు? శేఖర్ కమ్ముల తన సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్స్ కి ఎందుకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తాడు? కమలిని ముఖర్జీతో ఈయన అఫేర్ నిజమేనా? ఇండస్ట్రీకి వచ్చి 25 ఏళ్ళు అవుతున్నా ఎందుకు 10 సినిమాలు మాత్రమే చేయగలిగాడు? ఇప్పటి వరకు ఎంత ఆస్తి సంపాదించాడనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. శేఖర్ కమ్ముల చేసిన సినిమాలో మీ ఫేవరెట్ ఏంటో కామెంట్ చేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి. శేఖర్ కమ్ముల ఫిబ్రవరి 4, 1972 ఆంధ్రప్రదేశ్లోని ఏలూరులో జన్మించారు. ఈయన తండ్రి కమ్ముల శేషయ్య గారు రెవెన్యూ డిపార్ట్మెంట్ లోనే చేసేవారు. వీరిది పేద జాయింట్ ఫ్యామిలీ. అయితే శేఖర్ కమ్ముల పుట్టిన కొన్నాళ్ళకే ఆయన తండ్రికి సికింద్రాబాద్ కి ట్రాన్స్ఫర్ అవ్వడంతో అక్కడి నుండి వచ్చేసి సికింద్రాబాద్ లోని పిఆర్ నగర్ లో సెటిల్ అయ్యారు. శేఖర్ గారు తన స్కూలింగ్ ని సికింద్రాబాద్ లో ఉన్న సెయింట్ ప్రాక్టిక్స్ హై స్కూల్లో కంప్లీట్ చేశారు. ఆ తర్వాత సెయింట్ ఆల్ఫోనోస్ కాలేజ్ లో ఇంటర్ కంప్లీట్ చేశారు. ఇక ఆ తర్వాత చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరి అక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. అయితే శేఖర్ గారి నాన్నగారు తన కొడుకు ఐఏఎస్ చదవాలని అనుకున్నారు. కానీ శేఖర్ గారు మాత్రం ఆ వెంటనే మాస్టర్స్ చదవాలని చెప్పి అమెరికా వెళ్లి అక్కడున్న రుట్గర్స్ యూనివర్సిటీకి వెళ్లి కంప్యూటర్ సైన్స్ లో ఎంఎస్ చేశాడు. దాని తర్వాత అక్కడే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అయి దాదాపు 3 సంవత్సరాల వరకు పనిచేశారు. అయితే ముందు నుండే సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉన్న శేఖర్ గారు నలుగురిలోనూ కొంచెం భిన్నంగా మాట్లాడడం, తనకంటూ ఒక ఐడియాలజీని ఏర్పరచుకోవడం, ఎవరి కోసమో గంటలు గంటలు పనిచేయడం నచ్చని శేఖర్ గారు సాఫ్ట్వేర్ ఫీల్డ్ ని వదిలేసి సినిమా ఇండస్ట్రీకి వెళ్లి తన కథలు అందరికీ చెప్పాలని డిసైడ్ అయ్యారు. దాంతో చేస్తున్న ఉద్యోగం మానేసి వాషింగ్టన్ లో ఉన్న హోవార్డ్ యూనివర్సిటీలో చేరి అక్కడ మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ లో డిగ్రీ కంప్లీట్ చేశారు. ఆ టైంలోనే ఆయన అక్కడ కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కి కూడా వర్క్ చేశారు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో తన దగ్గర ఉన్న డాలర్ డ్రీమ్స్ అనే ఒక చిన్న కథతో సినిమా తీయాలని ట్రై చేశారు. కానీ దానికి ప్రొడ్యూసర్స్ ఎవరు దొరకపోవడంతో ఆ సినిమాకు ఫ్రెండ్ సహాయంతో తనే ప్రొడ్యూసర్ గా కూడా మారాడు. అలా అప్పుడే ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్న కొత్త వాళ్ళని ఆ సినిమాకు సెలెక్ట్ చేసి డాలర్ డ్రీమ్స్ సినిమాను 25 లక్షల్లో కంప్లీట్ చేసి దాన్ని ఇంగ్లీష్ అండ్ తెలుగులో రిలీజ్ చేశారు. కానీ ఆ సినిమాను ఎవరు పట్టించుకోలేదు. అయితే ఈ సినిమాకు గాను శేఖర్ కమ్ముల గారి బెస్ట్ డెబ్యూ ఫిల్మ్ డైరెక్టర్ గా నేషనల్ అవార్డు అందుకున్నారు. ఇక ఆ తర్వాత అమెరికా నుండి హైదరాబాద్ కి షిఫ్ట్ అయిన శేఖర్ కమ్ముల 2003లో ఆనంద్ సినిమా స్క్రిప్ట్ కంప్లీట్ చేసి దానికోసం ఉషా కిరణ్ మూవీస్, రామానాయుడు స్టూడియోస్ అని ఎంతో మంది ప్రొడ్యూసర్స్ ని కలిసినా అప్పట్లో మాస్ మూవీకే మంచి డిమాండ్ ఉండడంతో శేఖర్ కమ్ముల స్టోరీని అందరూ రిజెక్ట్ చేశారు. దాంతో ఈ సినిమాకు కూడా తనే తన ఫ్రెండ్స్ తో కలిసి ప్రొడ్యూస్ చేయాలని భావించి